ఫ్రెండ్స్, నేను ముందు మంచి వీడియోతో వస్తాను. ఇసుక డ్రై ఫ్రూట్స్ లడ్డు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి ప్రతి ఒక్కరు తినచ్చు. నో షుగర్ ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ ఇప్పుడు చాలామందికి అవాయిడ్ చేయాలి కదా, చేస్తేనే మంచిది. అందుకోసమే నో షుగర్తో చాలా హెల్తీగా బెల్లం కూడా లేకుండా షుగర్ లెస్ హనీతో చేశాను. చాలా బాగుంది. కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఒక కప్ క్వాంటిటీతో తీసుకున్నాను. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఒక్కోటి వేపుకోండి ఫ్రెండ్స్ నిదానంగా. ఎందుకంటే బాగా నేతిలో వేగితేనే టేస్ట్ ఉంటాయి వీటికి. లేదంటే బాగా అన్నీ కలిపి వేయడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చివాసన వస్తుంది. ఇక నేను పిస్తాను, అంజీరా, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చ సీడ్స్ ఇవన్నీ వేసేసాను. ఇవి అంటే స్లోలో తొందరగా వేగిపోయే ఐటమ్స్, తొందరగా బ్లాక్గా అయిపోయే ఐటమ్స్. అటు ఫస్ట్ వీటిని వేసుకొని వేపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి తింటే చాలా మంచిది. రోజుకి ఒకటి తీసుకుంటే చాలు. పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు కూడా ఇది ఒక్కటి తీసుకుని చాలు, రెగ్యులర్ అయిపోతాయి పీరియడ్స్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మనం ఏంటో అవాయిడ్ చేస్తూ ఉంటాం. ముందు మ్యారేజ్ అయిన ఉమెన్స్ మాకెవరు చూస్తారు, మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. ఖచ్చితంగా చేసుకుంటే కానీ మనం ఒకరికి చేయాలి. మన ఒక్కరి కోసమే కాదు, మన అందరి కోసం చేయాలి. అందుకోసం ఖచ్చితంగా ఈ లడ్డు తీసుకోండి. తర్వాత నేను మిక్సీలో బ్లాక్ ద్రాక్ష మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లాక్ ద్రాక్షను ఖర్జూర రెండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈలోపు వేగిపోయినాయి ఇవి తీసేసుకొని నేను బాదము జీడిపప్పు కూడా వేపేసుకుంటున్నాను. బాదం పప్పు జీడిపప్పు వేసుకున్న తర్వాత నాకు ఏమేమి జరిగిందంటే ఎండి బ్లాక్ ద్రాక్ష ఏమైందంటే మిక్సీలో గ్రైండ్ అవ్వలేదు. నేను అప్పటికి ఏం చేశాను, ఇంకా అవ్వట్లేదు కదా అని చెప్పనేసి నేను నేతిలో వేపేసాను. మీరు మాత్రం ముందే గ్రైండ్ చేసుకోండి, అప్పుడే కొంచెం టేస్ట్ బాగుండేది అనిపించింది నాకు. నేతిలో వేపినా బాగానే ఉంది, కానీ నాకు అలా అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో చెప్తున్నాను, ఈ టిప్పు. ఇంకా ఆడినిచ్చినన్ని ఒక్కోటి నీట్గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. చాప్ చేసుకొని వేపేసుకొని ఖర్జూరం మిక్సీ పట్టుకొని ద్రాక్ష మిక్సీ పట్టుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ప్లాన్లో ఖర్జూరం మొత్తం మిక్సీ పట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, అది నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. దగ్గరే ఉండండి. కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకుంటూ ఉండండి. ప్యాన్కి అంటుకుంటే ఏమైందంటే చేతి వస్తుంది. మనకి సపరేట్ అయ్యేంత వరకు, ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు వేపుకోండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ టైంలో నేను కట్టేసాను. సపరేట్ అయిపోయింది చూసారా, గట్టిగా కట్టుకుంటుంది. ఇక్కడ కట్టేసాను. ఇది పక్కన పెట్టేసుకున్న చల్లారడానికి. ఇంకా పక్కన పెట్టేసుకున్నా కదా దీన్ని. ఈలోపు ఇవన్నీ పెట్టేసుకున్నాను. నేను మర్చిపోయాను మీకు వీడియో క్లిప్లో తీయడం ఏంటంటే నువ్వులు గసగసాలు కూడా నేతిలో వేపకుండా వీడిగా డ్రై రోస్ట్ చేసుకుని అవి కూడా మిక్సీ పట్టుకొని వేసేసుకొని ఇక తర్వాత ఇవన్నీ ఒక బేషన్లో వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఖర్జూరము, కిస్మిస్లు, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్ ఇవన్నీ వేసేసుకున్నాను కదా, నువ్వులు గసగసాలు అవన్నీ కూడా కలిపేసుకున్నాను. నేను ఈ ఖర్జూరం తెల్ల మాకు అవాయిడ్ చేయాలనుకుంటే మీరు బెల్లం వేసాను. ఇందులో ఉండలు చేసుకోవచ్చు. బెల్లం కూడా చాలా ఐరన్ కాబట్టి నో ప్రాబ్లం. ఇది నేనైతే మా అత్తయ్య గారి కోసం, మా మామయ్య గారి కోసం చేస్తున్నాను కాబట్టి పెద్దవాళ్ళ కోసం నేను షుగర్ వేసి చేస్తున్నాను. ఇప్పుడు కలుపుతుంటే ఉండ అవుతుంది, కొంచెం బీట్లు వస్తాయని చెప్పనేసి నేను కొంచెం హనీ వేసి ఉండ చుట్టుకున్నాను. ఉండలు లేకుండా ఖర్జూరం ఏంటంటే ఉండలా ఉండేది కదా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని బాల్స్లా చేసుకోండి. అప్పుడే టేస్టీగా ఉండిద్ది. లేదంటే ఆ ఖర్జూరం అక్కడ ఉండిపోయి డ్రై ఫ్రూట్స్ ఏదో పైపైన అతుక్కుంటే అలా కాదు. కొంచెం ఖర్జూరం మొత్తం బాగా కలిపి మనకి వండ చేసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చూసారు ఎంత బాగుందో. ఇలా అయితే విరిగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఎలా పెడితే ప్రెస్ చేస్తే వెంటనే విరిగిపోయింది. అందుకని కొంచెం ఇది న్యాచురల్ హనీ, అందుకోసం కొంచెం 2 స్పూన్స్ 3 స్పూన్స్ అంచనాగా వేసేసుకొని కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. హనీ వేయడం వల్ల ఏంటంటే కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు తిన్నప్పుడు రోజుకోటి. ముందు మనకి పిల్లలు ఎంత బాగా జాగ్రత్తగా చూసుకోవాలో పెద్దవాళ్ళు కూడా అంతే బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే నేను మా మావయ్య గారి కోసం చేస్తాను. ఎందుకంటే మాకు ఆయన చాలా చేసి పెడతారు. ఇలాంటివి అయితే ఆయన చేసుకోరు, తినరు కూడా. ఇలా చేసి పెడితే సాయంకాలం పూటన్నా పొద్దున పూటన్నా తింటారని చెప్పనేసి ఇలా చేస్తున్నాను. ఇదైతే మా మామయ్య గారు రోజుకొకటి లేదంటే 2 తీసుకుంటున్నారు. చాలా ఇష్టంగా తింటున్నారు. అలా మనం ఎంత కష్టపడి చేసినా తింటున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉండేది కదా ఫ్రెండ్స్. ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది. మన కష్టం అంతా మర్చిపోతాం కదా. అలాగే మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోబాకండి. ఏమైనా మీకు మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.